నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ మాత్రమే కాదు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం. రాష్ట్రంలో అవినీతి సర్కార్కు చరమగీతం పాడాలి. ప్రజాగలం సభలో ప్రధాని మోడీ. మా జెండాలు వేరు కావచ్చు, అజెండా ప్రజా సంక్షేమమే. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే ఈ కూటమి అన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ధర్మానిదే విజయం, పొత్తుదే గెలుపు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రకటనలు, హోర్డింగ్లు వెంటనే తొలగించాలి. అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. వికసిత భారత్ మాత్రమే కాదు, వికసిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం అన్నారు ప్రధాని మోడీ. చిలకలూరుపేటలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రజాగలం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అందుకు నా ఆంధ్ర కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలని కోరారు. ఎన్డీఏ సర్కారులో ప్రతి ఒక్కరూ పేదల కోసం పని చేస్తారన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. వైసీపీ, కాంగ్రెస్ రెండు ఒకటే అన్న విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है. एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है. ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है. कोई गलती मत करना. రాష్ట్రంలో అవినీతి వైసీపీ సర్కార్కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు అవినీతి అక్రమాల్లో ఒకరికొకరు పోటీ పడుతున్నారని విమర్శించారు. రాబోయే 5 ఏళ్లు కీలకమని, ఎన్డీఏతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. आंध्र प्रदेश के लोग इस चुनाव में 2 बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं. पहला, लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे. दूसरा, यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं. यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है. आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले 5 साल में यहां धक्का लगा है. పేదరికం లేకుండా చేయడం ప్రధాని మోడీ కళ అని, మనందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్డీఏలో భాగస్వామ్యం ద్వారా అనేక కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసినట్టు తెలిపారు. చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి నిర్మాణం జరిగి ఉంటే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు.
పోలవరాన్ని గోదావరిలో కలిపేశారన్నారు. 5 ఏళ్లలో రోడ్లు, పరిశ్రమలు, అభివృద్ధి లేవని విమర్శించారు. ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టే దుస్థితికి వైసీపీ ప్రభుత్వం రావడం సిగ్గుచేటన్నారు. అందరూ నష్టపోయారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ జీ, Andhra Pradesh has suffered the worst due to bad governance, financial mismanagement and corruption. You will be shocked to know that collectorate offices, Raitu Bazar buildings, government colleges have been mortgaged. It is a pity that even tax revenue from liquor, both present and future, have been escrowed. This is the sorry state of affairs over the last 5 years. అందుకని నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా మీరందరూ అడుగుతున్నా? ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరి ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని అన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. చిలకలూరుపేటలో నిర్వహించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ప్రధాని మోడీ రాక బలాన్నిచ్చిందన్నారు. మూడోసారి ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పారు. బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి కొత్త రూపు దాల్చబోతుందన్నారు. వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ ను సాధించేందుకే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ ప్రకటనల, హోర్డింగ్లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ బృందాలు పర్యటించాలని ఆదేశించారు. విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. మార్చి 18 నుంచి 30 వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని, పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్ను, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని సూచించారు. పిఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. 8:30 అంతా పిల్లలు సెంటర్స్లో ఉండాల్సిందిగా నేను పిల్లల్ని, పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సైన్స్, పిఎస్ఎన్ఎస్ 2 పేపర్స్ సపరేట్గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కలిపి ఉన్నాయి. ఈ ఇయర్ 7 సబ్జెక్ట్స్, పిఎస్ ఒక రోజు, ఎన్ఎస్ ఒక రోజు ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డిఈఓ శైలజ తెలిపారు. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం 2024-25 అకాడమిక్ సంవత్సరంలో 1వ తరగతిలో ప్రైవేట్ స్కూల్స్లో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసము అప్లికేషన్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉంది.
టైప్. ఇప్పటికీ మన జిల్లా నుంచి దాదాపు 1100 పిల్లలు అప్లై చేసుకున్నారు. ఇంకా చాలామంది అప్లై చేసుకోవచ్చు. మినిమం 3000 అప్లికేషన్స్ కూడా పెట్టవచ్చు మనము. సో కాబట్టి ఇది కొంచెం పేరెంట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ప్రకారము ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో యాన్యువల్ ఇన్కమ్ 12,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా 1వ తరగతిలో అడ్మిషన్స్కి వాళ్ళ నియర్ బై ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం పిల్లలకి అప్లై చేయవచ్చు. ఇది 1వ తరగతిలో ఒకసారి అడ్మిట్ అయితే ఆ పిల్లలు 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అదే స్కూల్లోనే కంటిన్యూ అవుతారు. కార్పొరేటర్ బూసి రాజలతకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. కార్పొరేటర్ రాజలతకు మేయర్ పదవిని కాంక్షిస్తూ నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక సమస్యలపై అవగాహనతో వాటి పరిష్కారం కోసం రాజలత పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేదల పక్షాన నిలిచే మహిళకు మేయర్ పదవి ఇవ్వాలని కోరారు. శ్రీమతి రాజలత గారు చిన్నప్పటి నుండి నార్త్ ప్యారిష్లో పెరిగారు. సండే స్కూల్ నుంచి వారు 34 వార్డులో కార్పొరేటర్గా ఎంతో చక్కని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారు మా సంఘ సభ్యులు కావడం మాకెంతో గర్వకారణం. ఏఎల్సి విషయాలు వచ్చినప్పుడు కౌన్సిల్లో చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. మరి వారి వార్డు వరకు ఇతర కార్యక్రమాల్లో చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మేయర్గా వారు అవటానికి అన్ని లక్షణాలు సేవా దృక్పథం సేవా తాత్పర్యం కలిగినటువంటి రాజలత గారికి ఇవ్వాలని నార్త్ ప్యారిష్ సంఘమంతా కూడా దాదాపు 10,000 మంది విశ్వాసులు కోరుతూ ఉన్నారు. పరిచర్యలను గుర్తించి రాబోయే 2 సంవత్సరాలకు మేయర్గా వారికి అవకాశాన్ని కల్పించాలని నార్త్ ప్యారిష్ నుంచి మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న భూములకు చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ అన్నారు. అరండల్పేటలో జరిగిన లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో అజయ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. భూ హక్కును నిర్ణయించే అధికారం న్యాయస్థానం చేతుల నుండి అధికారుల చేతులకు వెళ్తే అధికార దుర్వినియోగం జరుగుతుందన్నారు. భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా పనిచేసే అధికారులను వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని అమలు జరపాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాటిని అమలు జరపకుండా వాళ్ళ విధులను మరచి చట్ట నిబంధనలు కూడా పాటించకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది భారత రాజ్యాంగం వ్యవస్థను 3గా విభజించింది. ఇవాళ ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఆక్రమించిన ఆస్తులకి చట్టబద్ధత కల్పించడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దానివల్ల ప్రజల ఆస్తులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ ఏ ఒక్క అధికారి కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించే పరిస్థితిలో లేరు. అలా చేస్తే కనుక వాళ్ళని సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళని ఇంకేదైనా చేయటం, హెరాస్ చేయటం, లేకపోతే పనికిరాని పోస్టులు ట్రాన్స్ఫర్ చేసి హెరాస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ నిబద్ధతను కాపాడాలని, రాజ్యాంగాన్ని అమలు జరపాలని ఇవాళ ఈ అమలు జరపడం కోసం ఈ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్మాణిస్తూ ఉంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతా ఉంది. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో దంత వైద్యులు డాక్టర్ శిరీష పాల్గొని దంత పరీక్షలు నిర్వహించారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ మంది దంత సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. దంత సమస్యలు వచ్చిన వారు గతంలో చికిత్స పొందేందుకు భయపడేవారని, ఇప్పుడు ఆధునిక వైద్య సదుపాయాలు వచ్చిన తరువాత దంత సమస్యలకు చికిత్స పొందడం సులభతరమైందన్నారు. మారుతున్న జీవన శైలి అట్లానే మనం తీసుకునే ఆహారం వల్ల కూడా చాలా మందికి దంత సమస్యలు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయినాయి. సో అలాంటి దంత సమస్యలకి అత్యాధునిక ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఎక్కడైనా కానీ చాలామంది డెంటల్ ఫోబియా అంటే డెంటల్ ట్రీట్మెంట్ అనేది నొప్పితో కూడుకున్నటువంటిది, లేకపోతే ఈ పళ్ళు పెట్టుకోవడం అనేది అవుతుందో లేదో ఇలాంటి సందేహాల వల్ల ట్రీట్మెంట్ అనేది వాళ్ళు
తీసుకోలేకపోతున్నారు. సో అలా కాకుండా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అంటే అంటే ఎముక లేని సందర్భాల్లో అట్లానే ఎటువంటి దంత సమస్యలకైనా కానీ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. సో అందరూ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకొని దంత సంరక్షణ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. లక్ష్మణ్ ఆర్థో కేర్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు వారితోట 1వ లైన్ గౌడిమఠం రోడ్లో ఉన్న లక్ష్మణ్ ఆర్థో కేర్ హాస్పిటల్లో ఆర్థో సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. 2500 రూపాయల విలువైన ఎముకల సాంద్రత పరీక్షను ఉచితంగా నిర్వహించారు. అధిక బరువు, ఎముకల్లో సాంద్రత తగ్గిపోవడం వల్ల ఎముకల సమస్య వచ్చే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. వైద్య శిబిరంలో తొంటి, మోకాలు, భుజము, వెన్నుముక, మోకాలు, కీళ్ల మార్పిడి సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు గౌడీమఠం దగ్గర కొత్తపేట గుంటూరు వారి తోట ఫస్ట్ లైన్లో లక్ష్మణ్ ఆర్థో కేర్ నందు ఎముకల్లో బలం, ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ స్కాన్ అంటామండి. చాలా ముఖ్యమైన స్కాను. ఈ రోజుల్లో మనం అందరూ నొప్పులతో బాధపడటం, ఎముకల్లో బలం తగ్గిపోయి నొప్పుల మందులకు అలవాటు పడుతున్నారు. ఎక్కువ నొప్పుల మందులకు అనేది అలవాటు పడకూడదండి. ఎముకల్లో బలం పరీక్ష చేయించుకొని ఆ ఎముకల బలం పెరగడానికి ఏం చేయాలనేది జాగ్రత్తలు తీసుకొని దాని గురించి మందులు వాడుకుంటే వాళ్ళు నొప్పుల మందుల వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి వాటి బారిన పడకుండా తగ్గొచ్చండి. ఇలాంటి చాలామంది ఈరోజు క్యాంపును చాలామంది వినియోగించుకుంటున్నారు. చాలామందికి ఎముకల్లో 90% పీపుల్కి ఎముకల్లో బలం ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. దీనికి ఏం చేయాలనేది మేము వివరించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పి వారికి సహాయం చేయాలని ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ మాత్రమే కాదు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం. రాష్ట్రంలో అవినీతి సర్కార్కు చరమగీతం పాడాలి. ప్రజాగలం సభలో ప్రధాని మోడీ. మా జెండాలు వేరు కావచ్చు, అజెండా ప్రజా సంక్షేమమే. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే ఈ కూటమి అన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ధర్మానిదే విజయం, పొత్తుదే గెలుపు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రకటనలు, హోర్డింగ్లు వెంటనే తొలగించాలి. అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.